ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం శ్రీ గోవింద గోవింద గోవింద. మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శోభకృత్నామ సంవత్సరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య, ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబస్య, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలో మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధతాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అభిజిల్లగ్నములో
మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారికి ఈ కళ్యాణోత్సవాన్ని అంతా కూడా ఇప్పుడే గృహస్థులందరినీ స్వామివారికి అభిముఖంగా కూర్చుండబెట్టి సంకల్పాన్ని చెప్పించి ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. షోడశోపచార విధితో భగవంతుణ్ణి అర్చించేటప్పుడు స్వామివారికి అదుగో స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి అలాగే ఉభయ దేవేరులతో కూడా కూడి ఉన్నటువంటి ఆ పరమాత్మరుని యొక్క సేవ అనేటువంటిది కళ్యాణ సేవలో శోభిల్లేటటువంటి ఆ స్వామివారిని చూస్తుంటే ఆనాడు కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా అని చెప్పి కలశ పూజను భగవంతుని పూజించేటప్పుడు కలశంలో ఉన్నటువంటి ఉదకాన్ని పవిత్రీకరణ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి సముద్రాలను అలాగే అపరిమితమైనటువంటి ఈ కలశరాశిలో అపరిమితమైనటువంటి అనేకములైనటువంటి స్వామివారి యొక్క తత్వాలన్నింటినీ కూడా నిమిడీకృతమైనట్టుగా నిరుపముకున సింధుర నిత్య లక్ష్మీ సమేతో నిఖిలనగమవేద్యోనిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్త్యాసక్త భక్తో గరక్షి నివసతు హృదగే మే స్వాగ్రభక్తిన్ విదన్మన్నే శుక్లాం వరదరం విష్ణుం శుతివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుధనం తదేవ దారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేకృతం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో దురద్దురః తత్ర శ్రీ వృజజోర్భూతి ధ్రువాణీ ధ్రుమతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం ప్రజాం శరణం హరిం లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే హృదస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాం ప్రభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం ప్రాణానాయం యా ఓం భూః अस्यां सुपतिदोस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रेयपदे पुरुषोत्तमस्य श्रीमति कलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूमिनीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सिद्धिपुण्यावाचनं करिष्ये आदौ निर्विघ्नेन पुरस्मावाप्त्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये ततः कलशाराधनं करिष्ये दारादत्तत्सुतमानसेषु सरत्सरित्सु परिपूरितेषु अपोमि गृह्णं प्रतिपादकष्ये गृणोमि दत्ताकं सुचरकं सुचर्म इदमापश्चिवाजपदमाज्यान्ताज्यान्तमाशुमाशुपदमाः पूता पूततमापुण्यापुण्यतमामेध्या मेध्यतमा अमृतामृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः एते शतं वरुणये सहस्रं यज्ञजाः पाशा विददाः पुरुत्राः तेभ्यो नगेन्द्रस्य विदोद विष्णुर् विश्वे देवादितिपञ्चजनाः कुम्भे वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्तामृतमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासन वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु ओमाग्नेयोजस्माद्वजामहे त्वा विश्वेषुनात्मन्महितो निशम्भो वैराजन्ते सुखदन्निदत्तां प्रैषामदेशो विबुधानामनादिः यामे सस्तान्दनिदान् ददातु ओं भू स्वक्षेणमावाहयामि शान्तमावाहयामि अरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रपदेमावाहयामि वामे जिगामावाहयामि विश्वक्षेणाय नमः इदमासन विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायने नमः विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु भवद्वृणिज्ञः सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तु प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रगितां प्रजापतिः श्याम्यन्तु गौराणि श्याम्यन्तु पापानि श्याम्यन्तु ईतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि श्याम्यन्तु गौराणि श्याम्यन्तु पापानि श्याम्यन्तु ईतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि श्याम्यन्तु गौराणि श्याम्यन्तु पापानि श्याम्यन्तु ईतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि ओं मतो देवावन्तनो यदो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विजक्रमे त्रेधानि तदेवदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्
विष्णो कर्माणि पस्कितयदो व्रतानि पस्पसे इन्द्रस्वजुज्जस्सगा तद्विष्णो परमं पदकं तथा पश्यन्ति शौर्यः दिवे वदक्षुरादतं तद्विप्रासो विपञ्जवो जागृवागं सस्यमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्त्रैरङ्गैः सुष्ठुवागं स्वस्तनोभिर्व्यसेमधेतं यदायुः शतमिन्न शरदोऽन्तदेवायत्रानश्चक्राधरसन्तनूनाः पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानि निषदा युद्गन्तोः आदितिर्झोरदितिरन्तरिक्षं मदितिर्मातास्य पितासु पुत्रः विश्वे देवादितिः पञ्चजना आदितिर्जातमतिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रद्भट्कुर्वेदोपव्युषं यदा वै सूर्योपदेति अदनक्षत्रं गीति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः एव कुरुते अस्यां स्मृतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गमुन्यावान्वृत्तिं प्रबन्धो क्रमणे स्वस्ते रुद्धिं प्रबन्धो क्रमरुद्यताम् रुद्धिं प्रबुद्धे समृद्धिः पुण्याः समृद्धिः आभोजिट्टामजोपवस्थानवोर्जेददातरा महैरणाय दक्षसे योपस्तवदमोरधस्तस्य मादयते अनः उषदेरव मातरः तस्मारङ्गमामभोजस्तक्षजाचिन्वद आपो जनयदाजनः पवमानस्सु वर्जनः पवित्रेण विदर्शनिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तुमनवोदया पुनन्त विश्व आयुवः जातवेद पवित्रवद पवित्रेण पुनाहिमां शुक्रेण देवनेद्यत् अग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते पवित्रमक्षसे अग्ने विदतमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसविदः पवित्रेण धवेन च वैश्वदेवे पुनते देव्यागात् यस्य पप्मे स्तनवो वेदपुष्टाः तया वदन्तस्य दमाज्ञेषु वजगुस्यामुपतजोर्गीनां वैश्वानरो रश्मिर्मा पुनातु वादप्राणेन श्रोमजोभूः द्यावा पृथिवी पयसापयोमहि ऋतावरे जज्ञये मा पुनेतां बृहद्भिस्सविदस्त्रुभिः परिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा यः पावमाने रद्येति वृषभस्समृतकं रसं तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तजनैः सुतगायुकृतश्च्युतः ऋषभिः संवृतोर्षः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुमा प्राजापत्यं पवित्रो सदोद्यामुखं हिरण्मयो तेन ब्रह्मविदो वजं पूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्वस्यावरुणः समेच्छा यमो राजा प्रभिनापि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातुं जज्ञाजा गातुं जज्ञपतजे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्विगातुवेषजं तन्नो अस्तुद्विपदे शन्तदुष्पदे ओम शांति शांति शांति। స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఈ కలశములో ఋషులు మునులు దేవతలు గంగాది సర్వతీర్థాలు 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేశారు. ఆ జలాన్ని పవిత్రీకరణ చేసి అదుగో కళ్యాణోత్సవానికి కావలసినటువంటి సమస్త పూజా సామగ్రి అంతటా కూడా సంప్రోక్షణ చేస్తూ ఏదైతే మనం విశ్వక్సేనులు వారిని ధ్యానించారో యస్యద్విరతవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి నిత్య కైంకర్యాలు అనేటువంటివి తిరుమలలో జరుగుతూ ఉంటాయి. ఈ వైఖానస ప్రాశస్త్యం ఏంటి అని చెప్పి అంటే వైఖానసేన శాస్త్రేణ అర్చనం క్రియతే యది లోకే సర్వత్ర శాంతి స్యాత్ రాజరాష్ట్ర ప్రవర్ధనం. వైఖానసం వైదికం స్యాత్ వైదికైరర్చితం ద్విజైః ఐహికాముష్మిక ఫలప్రదం లోకే సర్వత్ర కీర్తితం. భృగు క్రియాధికారం ఏమని తెలియజేసింది అనంటే వైఖానస ఆగమాన్ని అనుసరించి ఎక్కడైతే నిత్యార్చన జరుగుతుందో అక్కడ అంతా కూడా సర్వశాంతులు కలుగుతాయి అని చెప్పింది. ఆ దేశమంతా సుభిక్షంగా ఉంటుందట. ఎక్కడైతే వైఖానస అర్చన వేదమంత్రాలతో కూడా వేదవిహితమై ఉన్నది కాబట్టి ఈ లోకంలో సర్వసుఖాలు భోగభాగ్యాలతో పాటు పరలోకంలో కూడా మోక్షాన్ని కలిగించేటటువంటి మహత్తరమైనటువంటి ఫలితాలనిచ్చేదిగా లోకంలో కీర్తించబడుతూ ఉన్నది. అదుగో స్వామివారికి ఆ తదుపరి దీక్ష సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు.
బ్రహ్మాది దేవతల కోరికతో ఆదివరాహ రూపాన్ని ధరించినటువంటి ఆనాడు శ్రీమన్నారాయణుడు వైకుంఠములో విహరించేటటువంటి క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని గరుత్మంతుని చేత రప్పించాడు. భూలోకంలో నెలకొల్పి ఆ క్రీడాద్రి ఏది అంటే అదిగో మన వెంకటాచలమే. బ్రహ్మాది దేవతల అభ్యర్థనతో భూవరాహమూర్తిగా కూడా పుష్కరిణీ తీరంలో స్వయంభూగా శ్రీవారు వెలిశారండి. ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మా సౌమ్యరూపీ చతుర్భుజ శ్రీభూమి సహితస్థౌ పుండరీక నిభేక్షణ శరత్పూర్ణేందువదన సర్వాభరణభూషిత శ్రీనివాస సురాన్ సర్వాన్ సమాహూయ ఇదమబ్రవీత్. దేవదేవుడు 4 భుజాలు కలిగి ఉన్నాడు. ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై ఉన్నాడు. ఇదిగో చూడండి, శ్రీదేవి భూదేవి సమేతుడై ఉన్నాడు. ఆయన ముఖారవిందం చూడండి, శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖారవిందం, తామర పత్రముల వంటి విశాలమైనటువంటి కన్నులు స్వామివారికి చూడండి. ఎంత సుప్రసన్నమైనటువంటి తేజోవిరాజితుడో చూడండి. ఈ పుష్కరిణీ తీరములో వెంకటాచలంపై దివ్య విమానము నుండి ఆ స్వామివారు ఆవిర్భవించారండి. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమం, పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా లాభం ఏంటి అని చెప్పి అంటే, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి ఆహార పంటలు సమృద్ధిగా పండి దేశములో జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఈ కైంకర్యం అన్నమాట. భగవంతునికి ప్రీతితో సమర్పించేది ఏదైనా కూడా, పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి భగవద్గీతలో ఒక్కాణించారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. కాబట్టి భగవంతునికి ప్రకృతిని ఆరాధించేటటువంటి భగవతత్వం అనేటువంటిది అనేకంతో కూడి ఉంటుంది. కాబట్టి ఆ స్వామికి నిత్యం ఆరాధించేటటువంటి ఆ పరమాత్మ శాంతించి సకలమైనటువంటి కామ్యాలు, కోరికలు ఏవైతే ఉంటాయో భక్తులు కోరేటటువంటి అన్నీ కూడా అనుగ్రహిస్తాడనమాట. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పుడే సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా సమాప్తం గావించి ఆ తదుపరి దీక్షాకంకణ ధారణ అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షించబోతూ ఉన్నాం. సకలములైనటువంటి జగత్తునంతా కూడా స్వామివారు రక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే సృష్టి స్థితిలయకారులో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువు యొక్క తత్వం చెప్తారు. వేవేష్టి ఇతి విష్ణు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు అన్నమాట ఆయన. నాగరాజమావాహయామి సహస్రశమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుష్పైః పూజయామి శేషాయ నమః గ్లోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీషు చేతునా స్వస్తజే వాయురుపబ్రవామహై సోమం స్వస్తి భువనస్తయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావత్ బృహస్పస్తజే స్వస్తి నో రుద్రపార్థం మదః స్వస్తి మిత్రావరుణా స్వస్తి భద్రే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి పంతామనుచరేమి సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమే మహి స్వస్తైనంత్రాక్షమరిట్టనే మహద్భూతం వాయసం దేవదానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువ శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమానికి పూజాధికారులు నిర్వర్తించారు. అదిగో చూడండి, స్వామివారి దీక్షాకంకణ బద్ధదారులై సమస్త లోకాన్ని కూడా జగత్రాత, జగద్రక్షక, ఆపద్బాంధవ, అనాథరక్షక అని చెప్పి భగవన్నామాల్లో మనం కీర్తిస్తూ ఉంటాం. మనం స్తుతించేటటువంటి స్వామివారు సకలములైనటువంటి జగత్తనంతా కూడా రక్షించేటటువంటి వారుగుగాక లోకాలనంతా కూడా రక్షించేటటువంటి దేవదేవుడు ఎవరు అనంటే అదిగో చూడండి స్వామివారే. అందుకే లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా మన స్వామివారి వైపు చూస్తూ ఉంటారు. స్వామికి మొక్కులు మొక్కి ఆపద మొక్కులు వాడ అనాథరక్షక అని చెప్పి నాకు
కుటుంబంలో కలిగేటటువంటి ఏ కష్టమైనా కూడా ఆ కష్టాన్ని తీర్చేటటువంటి బాధ్యతని ఇదే అని చెప్పి స్వామివారికి నివేదించుకుంటారు. ఆ కామ్యం తీరిన తరువాత అదిగో కొండెక్కి స్వామివారి సందర్శనం చేసుకుని ఆ మొక్కుబళ్ళు ఏవైతే ఉంటాయో, తలనీలాలు, స్వామివారికి ముడుపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. దీని ద్వారా సమస్త లోకాన్ని కూడా అనుగ్రహించేటటువంటి వారు ఎవరు అని చెప్పి అంటే అదిగో స్వామి వైపే మనం చూస్తూ ఉంటాం. భగవద్గీతలో కూడా స్వామి యొక్క అనంతమైనటువంటి తత్వం అనేటువంటిది అందరినీ కూడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తాను అని కూడా ఆయన చెప్పాడు. అంటే ఆనాడు సకలములైనటువంటి శ్రీనివాసుడు సప్తగిరులకు వేంచేసినప్పుడు కూడా ఆయన సమస్తమైనటువంటి ఒకులామాత కూడా సపర్యలు చేస్తూ ఉన్నదట. మరి వెంకటాచలంపై వేంచేసి ఉన్నాడు శ్రీనివాసుడు. మరి గుర్రంపై ఎక్కి వేటాడే మిషతో చాలా దూరం వెళ్ళాడట. మరి నారాయణవనం చేరుకున్నాడు. మరి అక్కడ పరిపాలిస్తున్నటువంటి ఆకాశరాజు యొక్క అంతఃపుర ఉద్యానవనానికి కూడా చేరుకున్నాడు. మరి అప్పుడు ఆకాశరాజు యొక్క కుమార్తె పద్మావతీదేవి కూడా చెలికత్తెలతో విహరిస్తూ ఉన్నదట. శ్రీనివాసుని చూసినటువంటి పద్మావతీదేవి ఆయన వివరాలేమిటో తెలుసుకోమని చెప్పి చెలికత్తెలను అడిగిందట. అప్పుడు స్వామివారు ఏమని చెప్పారో తెలుసా? యస్య నామాన్యనంతాని పావనాని మనీషిణాం వర్ణతో నామ తస్యాపి కృష్ణం ప్రాహుస్తపస్వినః. వరాహపురాణం పేర్కొంటూ ఉన్నది, ఎవరి యొక్క నామధేయాలు అనంతాలో సకల జీవులని కూడా స్మరణ మాత్రం పావనం చేస్తాయో అటువంటి కృష్ణనామధేయుణ్ణి నేను, నా శరీరవర్ణం చేత కూడా నాకు ఆ పేరు సార్థకమైంది తపస్సంపన్నులు అంటున్నారు అని కూడా చెప్పారట. అంటే స్వామి యొక్క మాటలు చూడండి. భవిష్యోత్తర పురాణం కూడా పేర్కొంటూ ఉన్నది. మనం శ్రావణ మాసంలో కృష్ణాష్టమిని ఘనంగా జరుపుకున్నాం. గోకులాష్టమి వేడుకలు కూడా మన తిరుమలలో అత్యంత వైభవంగా జరిగినాయి. సింధుపుత్ర కులం ప్రాహు అస్మాకంతు పురావిదః. అదిగో చూడండి, దీక్షాకంకణ ధారణ, స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం ఏదైనా కంకణాన్ని ధరింపజేసి జగద్రక్షకుడు కాబట్టి త్రాత అంటే సంస్కృతంలో రక్షించేవాడు అని చెప్పే అర్థం. ఆ పరాత్పరుడు సమస్త లోకాల్ని కూడా రక్షించేటటువంటి దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు, కళ్యాణ గుణాభిరాముడు స్వామిని మనం చూడండి. జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేతస్తు సుభద్రా భగినీ మమ పార్థోసి మే సఖాజేతి పాండవ మమ బాంధవాః. అంటే స్వామివారే ఏమన్నారో చూడండి. మాది యదువంశము అన్నారట. దేవకీ వసుదేవులు నా తల్లిదండ్రులు అన్నారట. బలరాముడు నా అన్న, సుభద్రాదేవి నా సోదరి, పాండవులు ఎవరయ్యా అంటే అదిగో మా బంధువులు అన్నాడు. ఆయన పేరే కృష్ణుడు అని చెప్పి పేర్కొన్నాడట. ఆనాటి కృష్ణుడే ఈనాటి శ్రీనివాసునిగా కూడా అవతరించాడండి. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల జగత్తులకి కూడా అమ్మంటే అంతులేనిది, ఆ అంటే ఆధారభూతమైనటువంటిది. సకల జగత్తులకి కూడా ఆధారభూతం ఎవరు అనంటే, సంపదను ఐశ్వర్యాన్ని సంగేటటువంటి దేవదేవి ఎవరు అనంటే అదిగో అమ్మవారే. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి ఆ తల్లి. సమస్త బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మవారిని స్తుతించారు. సకల లోకాల్ని కూడా ఐశ్వర్యంతో అనుగ్రహించేటటువంటి తల్లి తత్వం ఎవరిది అనంటే అదిగో మహాలక్ష్మి అమ్మవారిదే. లక్ష్మి అనేటువంటి పదాలకి సంపదను కూడా చెప్తూ ఉంటారు. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యజుస్సామరూపాయే విద్యాయే తే నమో నమః. అంటే అమ్మవారు చెప్పారట. వరాహపురాణం పేర్కొంటూ ఉన్నది, అఖండై బిల్వపత్రైర్మామర్చయంతి నరాభువి. అదిగో చూడండి, మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై ధర్మార్థకామమోక్షాణం ఆకరాస్తే భవంతి వై. భూలోకములో ఎవరైతే మహాలక్ష్మి అమ్మవారిని స్తోత్రాలతో స్తుతిస్తారో, మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారు అని చెప్పి బ్రహ్మాది దేవతలను కూడా ఉద్దేశించి అమ్మవారు పలికారట. అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ వామహస్తానికి నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారికి సకలములైనటువంటి జగత్తునంతా కూడా భరించేటటువంటి తత్వం ఆవిడిది.
ఇడా పింగళ అనేటువంటి చెలికత్తెలతో కూడా సర్వాభరణ భూషితురాలయ్యుందట. యజ్ఞవరాహదేవి సన్నిధిని కూడా వెంచేసినప్పుడు అప్పుడు భూదేవికి యజ్ఞవరాహస్వామికి జరిగిన చర్చాగోష్ఠిలో ఆ దేవదేవుడు భూదేవికి వెంకటాచల క్షేత్రానికి సంబంధించినటువంటి తీర్థ విశేషాలు, పరిసర ప్రాశస్త్యాలను కూడా చెప్పాడట. శృణుదేవి పరం గుహ్యం సజ్జ సంపత్తికారకం భూమిదం పుత్రదం గోప్యం అప్రకాశ్యం కదాచన. ఓం నమ శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ ఓహినిజాయ సమాయుక్త సదాజాప్యో ముముక్షుభిః. ఎవరైతే మంత్రాన్ని ఆచార్యోపదేశంతో స్వీకరించి అనుష్ఠించి మరి అనుసంధానంతో ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో కూడా ఎవరైతే అనేక పర్యాలు జపిస్తారో వారు కోరికలన్నీ కూడా పొంది మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరిస్తారు అని చెప్పారట. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. సకల దేవతల్ని కూడా ఈ కళ్యాణోత్సవానికి ఆహ్వానిస్తూ ఉన్నారు యజ్ఞపూర్వకంగా. యజ్ఞ ముఖావైదేవాహనని చెప్పినట్లుగా సమస్త దేవతలందరినీ కూడా యజ్ఞపూర్వకంగా ఆహ్వానం పలకబోతూ ఉన్నారు. ఇంద్రుడు అందరూ సకలములైనటువంటి దేవతలంతా కూడా అదిగో తిరుమలకు వేంచేయబోతున్నారు. శేషాచలానికి విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించేటటువంటి అదృష్టం కూడా వారికి కూడా కలగబోతుంది. ఆ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. భగవంతుడు జాతవేదోపమనస్కరే కృతపృషస్వా సరిదో విపన్ కృతం ప్రపన్ సరజాచక్ష దేవాన్ ఆజుర్దాగ్నే అభిషోజుషాణో కృతప్రదేకో కృతజో నిరేది తత్స వితర్వరేణ్యవర్గో దేవస్య ధీమహి ద్విజోజాన ప్రచోదయాద్ అదితేన మన్యస్మా నమతేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవసవిదప్రసుమా ఓం బ్రహ్మజ్ఞానం బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనకం సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః గులోపహారనివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతో బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షేక్ష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్తయత్వన్నాకస్య పృష్టేజమానోస్తు సప్త ఋషేణాగం సుకృతాం యత్రలోక సత్రయమగ్నం యజమానం చ దేహి ఓం ప్రోక్ష్య పాత్రాధారావమాదాయ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో జగ్నేయేస్తో వాజభూతేస్తో విష్ణో మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा कोशायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे पश्चिमतो विष्णोस्तोपोसे दक्षिणतो विष्णोस्तोपोसे उत्तरतो विष्णोस्तोपोसे प्राच्या विष्णोस्तोपोसे श्रुतासे घृतासे ध्रुवासे दारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि यच्च सोम प्रणेष्यामि यच्च प्रणयज्ञं देवतावर्तयत्पन्नागतपृष्टेजमानोऽस्तु सप्त ऋषीणागुं सुकृतां यत्रलोक तत्रयमग्नं यजमानं च देहि ओं प्रणय कोपो जिनत्कुसवो जिनत्कु सब्जशन्तान् विषः पात्राणि देवयज्ञायै सब्जशन्तान् विषः पात्राणि देवयज्ञायै दक्षिणमरदो ब्राह्मेण तेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मृदानावाहयामि रुद्रानावापोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि ओपांसृज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिये जुष्टन्नृपपामि इन्द्राजुष्टन्नृपपामि अग्नेजुष्टन्नृपपामि सोमाजुष्टन्नृपपामि अग्नेजुष्टन्नृपपामि सोमाजुष्टन्नृपपामि अग्निसोमाभ्याजुष्टन्नृपपामि प्रजापतिये जुष्टन्नृपपामि ब्रह्मणे जुष्टन्नृपपामि वसुभ्यो जुष्टन्नृपपामि मरुभ्यो जुष्टन्नृपपामि रुद्रेभ्यो जुष्टन्नृपपामि अपोपस्पृश्य श्रीविष्णवे जुष्टन्नृपपामि बृहस्पतये जुष्टन्नृपपामि मित्राय जुष्टन्नृपपामि वरुणाय जुष्टन्नृपपामि आदित्येभ्यो जुष्टन्नृपपामि अश्वभ्यः जुष्टन्नृपपामि पूष्णे जुष्टन्नृपपामि कक्षाय जुष्टन्नृपपामि कक्षदेवत सोमाय जुष्टन्नृपपामि औपासृज्ञाय जुष्टन्नृपपामि यज्ञदेश्वेभ्यो देवेभ्यो जुष्टन्नृपपामि सर्वदेवेभ्यो जुष्टन्नृपपामि
आद्यंत प्रतिष्ठजामि चुरंत प्रतिष्ठजामि अग्ने ज्योतिरसे समिति स्वाहा अमृतनमसि वारुणमसि अंतरितकं रक्षो अंतरित आराधयः प्रतिष्ठकं रक्ष प्रतिष्ठा आराधयः चुक्पतिस्वापुरात् त्वच्चित्रेण पवित्रेण पुषो सूर्यस्य विस्माः वाक्पतिस्वापुरात् त्वच्चित्रेण पवित्रेण पुषो सूर्यस्य विस्माः देवस्वापुरात् त्वच्चित्रेण पवित्रेण पुषो सूर्यस्य विस्माः कलशं पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्थ अक्षता आध्याचरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोदसे नमः जराप्रेण विषप्रेण नमः अग्निपुरुषाय नमः आदितेन मन्यस्मा हनुमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसविदप्रसुवा ब्रह्मन् सोमं त्वमादास्मा आदस्मा समेदजस्माहा आगार मुहूर्त मुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम् प्रदेशपृष्ठा वाजब्जादाग्नेयान्तं प्रजापतिगे स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापतिगे स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभोपस्पृश्या श्रीविष्णवे स्वाहा बृहस्पतिगे स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासरज्ञाय स्वाहा अग्निदेवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चरुन् सावित्र्या गृहीत्वा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविध प्रासामीः अस्यां सुपतिरो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्मा गौपासनाख्यो मंत्रलोभे क्रियालोभे द्रव्यलोभे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्तद्रवदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं घोष्ये अदितेन मन्यस्मा नमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसविदप्रसुवावं मतो देवापन्तनोगिदाविट्टर्वचक्रमे पृथिव्यां सप्तदाम विस्माः इदं विट्टर्वचक्रमे त्रयधानतदेवदं समो नमस्य पागुं श्रेय स्वाहा त्रीणि विधावचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पुष्कदेदो वृदानि पुष्पसे इन्द्रस्वजस्य स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्त शौर्यः दिवे मदक्षरातदग्गुस्वाहा तद्विप्रासो पञ्चभोजा कृवागुं सस्कमिन्ददे विष्णोर्यत्परमं पदग्गुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वागुं सुवस्वाहा ओं भूर्भुवस्सुवस्वाहा दितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविध प्रासामीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర
భట్టరే దేవుడు దేవియునదే తెరదీయదే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్య ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశ అహంకార మహదో వ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్ధజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య వనిరాజశ్చేజస్య సహస్రవనాభనమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాద్దండోద్దంబితే అమరావతే తేజోవతే సంయమన రక్షోవతే సింధుమతే గంధవత్తిలకావతే జశోవతే త్వట్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేమునిరుతువరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్పిరతిక్షేరసిద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబో ప్లక్ష కుశక్రౌంచ సాకషాన్వి పుష్కరాఖ్య సత్వద్వీపద్వీపితే మాహేంద్రమలయమద్వృక్షుదింజపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుష హరీలావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమనక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరౌర్హాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణాగావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః పరార్ధేజ్వనో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయాజామే హేజన్మని చ ఏదక్షరపర్యంతం బాల్య యవ్వన కౌమారవార్ధకేషు
रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्तभक्तयार्थं तत्पूर्वेषां तथा परेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां च कुम्भे पाकलोकितदामाद्यपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तेस्त्रे सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलदित्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरे चत्रकस्य पादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकनसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानतभगवस्यास्त्रोक्तमार्गेण आङ्केन च भारस्पत्य भारद्वाजत्रयानुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पंचविधव्योः प्रवर्तमानस्य परतद्विभव्योऽन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयानुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसात् उत्पस्थितलयकारणभूतस्य श्री महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयानुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयानुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योर्शोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखाध्यायिनौ अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजश्यामादर्वण सकल वेदाध्यायिने भार्गवत्यो नौप्नवा उर्ववेन्दुलपञ्चारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवे सर्वालङ्कारवते सुराङ्गना संसेवित पाधारविन्दां श्री महाविष्णोः वक्षस्थलनिवासिने आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। ऋग्यजोष्यामादर्वण सकल वेदाध्यायिनीं कात्स्यपावत्सारणे ध्रुवत्रयानुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पाधारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणेद्युतां दास्यामिष्टवेदुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत् कन्यां फलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूतसाक्षिण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभं शुभम्। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి మూలపురుషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలోని వారంతా కూడా మంత్రద్రష్టలైనటువంటి వారంతా కూడా ఇప్పుడే విన్నాం. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు.
మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తమై స్వామివారికి ఈ కళ్యాణం జరుపుతూ ఉంటారు. విశ్వ కళ్యాణంగా భాసిల్లేటటువంటి స్వామివారికి ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో జరిగినటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా ప్రతినిత్యం కూడా తిరుమలలో జరపటము అనేటువంటిది ఆనవాయితీ అయితే ఆ సాంప్రదాయాన్ని అనుసరించి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని జరిపించినప్పుడు సకలములైనటువంటి జగత్తుకంతా కూడా శుభాలు అందించాలి అనేటువంటి సంకల్పంతో వైఖానస ఆగమోక్తంగా నిత్యోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. అంటే ఆనాడు శ్రీనివాసుల యొక్క మాటలు విన్నదట ఉకులాదేవి. నాయనా నువ్వెక్కడా, నాగలోకం ఎక్కడా, పద్మావతిని వరించటము అనేటువంటిది ఆకాశానికి నిచ్చెన వేయటమే అన్నదట. మరి ఆకాశరాజుకు ఆ విషయం తెలిస్తే మనను బ్రతకనిస్తాడా అని కూడా అన్నదట. అప్పుడు స్వామివారు ఒక మాట చెప్పారట, అమ్మా నేను త్రేతాయుగములో శ్రీరామచంద్రుని అవతారం దాల్చి జనకుని మాట పాలించటానికే అడవులకు వెళ్ళినప్పుడు రావణుడు సీతను అపహరించడానికి వచ్చిన సమయములో అగ్నిదేవుడు వానిని మోసపుచ్చి సీతస్థానములో వేదవతిని సృష్టించి సీతను అగ్నిదేవుడు భద్రపరిచాడు. మరి మాయా సీతను రావణుడు ఎత్తుకొని వెళ్ళాడు. రావణుని సంహరించి సీతను అగ్నిప్రవేశం చేయించాను. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇరువురి సీతలను నాకు చూపి జరిపినటువంటి విషయాలన్నీ కూడా తెలిపి వేదవతిని వివాహమాడాలి అని చెప్పి కూడా అగ్నిదేవునితో కూడా సీతయ్య కోరారు. అప్పుడు నేను రామావతారంలో ఏకపత్ని వృత్తుని కాబట్టి కలియుగములో వేదవతిని ఆకాశరాజపుత్రికే పద్మావతి అనే పేరుతో జన్మిస్తుంది, నేను అప్పుడు వివాహం ఆడతాను అని చెప్పి మెప్పించాను. ఆ వేదవతి ఎవరు అంటే ఇదిగో ఈ పద్మావతే. ఆనాడు వేదవతికి ఇచ్చినటువంటి మాట నేడు చెల్లించవలసింది అని చెప్పి ఉకులామాతకు కూడా తెలియపరిచిందట. అంటే చూడండి, స్వామివారు ఆనాడే వివాహం ఆడాలి అనేటువంటి ఉద్దేశ్యముతో గొప్పదైనటువంటి తన దగ్గర డబ్బు లేకపోయినా కూడా కుబేరుని దగ్గర అప్పు చేసి మరి ఆ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లిస్తాను అని కూడా చెప్పారట. ఎంత గొప్పగా కళ్యాణమైంది. ముత్తైదువులంతా కూడా గానం చేస్తూ ఉన్నారు. జ్యోతులను చేతబట్టి హారతులెత్తి ఆనాడు శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడట. మరి పురోహితులుగా ఎవరయ్యా ఉంది, వేదమంత్రాలు ఎవరయ్యా పఠనం చేసింది అనంటే బ్రహ్మదేవుడు, బృహస్పతి, వశిష్ఠుడు అంతా కూడా వేదమంత్రాలు పఠనం చేశారట. మరి కళ్యాణమైంది స్వామివారికి. అంగరంగ వైభవంగా ఉకులామాలిక వారి కళ్యాణాన్ని చూసి ఆనందపరశురాలై వారి ఇరువురిని కూడా దీవించిందట. అంటే ఎప్పుడో యశోదాదేవి అడిగిందట కృష్ణ భగవానుణ్ణి, నాయనా నేను నీ యొక్క సమస్తములైనటువంటి ముద్దు ముచ్చటలు చూశాను కానీ కళ్యాణోత్సవాన్ని నోచుకునేటటువంటి వైభోగం నాకు లేదా అని చెప్పి ఆ అమ్మవారు అడిగారట. అప్పుడు ఆ మాత ఆ అడిగినటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడట, రాబోయేటటువంటి యుగములో నేను శ్రీనివాసునిగా అవతరిస్తాను, నా యొక్క వివాహాన్ని చూసేటటువంటి భాగ్యం నీకు కలుగుతుంది అని చెప్పి ఆ అమ్మకు చెప్పాడట. ఆ ఫలితంగానే ఈనాడు ఉకులామాలికగా యశోదామాత ఆవిర్భవించి ఉకులామాలిక రూపంలో ఆ స్వామివారి యొక్క పద్మావతి అమ్మవార్ల యొక్క కళ్యాణ వైభోగాన్ని చూసి కూడా దీవించిందట. ఎంత గొప్పదో చూడండి. కళ్యాణమైంది. మరి ఆకాశరాజు తన అల్లుడైనటువంటి శ్రీనివాసునికి చూడండి వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలు పొదిగినటువంటి బంగారు కిరీటాన్ని, అలాగే 2,14,00,000 బంగారు నిష్కమాల్ని, మనులు పొదిగినటువంటి కంఠహారాల్ని, మాణిక్య పతకాల్ని, మకరకుండలాల్ని, సింహతలాట కంకణాల్ని, రవ్వల ముద్రికలను, బంగారు ములదరాడు, మరి అలాగే అపరంచి పాదరక్షలు, అలాగే స్వామివారు భోజనం చేయడానికి బంగారు పాత్రలు, రత్న కంబళ్ళు, 1000 ఏనుగులు, 10,000 అశ్వాలు చూడండి. దాసదాసి జనాలు అనేక బహుమానాలు కూడా సమర్పించారట. మనం అనుకుంటూ ఉంటాం స్వామివారు ఎంత ఐశ్వర్యవంతులో అని. కాదండి, స్వామివారు ఆనాడే కళ్యాణమైన పిదప మరి ఆకాశరాజు ఇచ్చినటువంటి సంపదతో తొలతూగుతూ ఎంత ఐశ్వర్యం కలిగిన వాడో మనకు తెలుస్తూ ఉన్నది. మరి స్వామివారు ఆనాడు ఆకాశరాజు తన కూతురైనటువంటి పద్మావతీదేవికి ఏమన్నా తక్కువ ఇచ్చాడా అంటే కట్న కానుకలుగా స్వామివారికి ఇవ్వటంతో పాటు పట్టు వస్త్రాలు, మణిమయ బంగారు 7 వారాల ఆభరణాలు ఇచ్చాడట. పసుపు కుంకుమకు 2,000 గ్రామాలు వ్రాయించి ఇచ్చి సత్కరించాడట. మరి వివాహానికి చాలామంది విచ్చేశారు. మనం ఇంట్లో వివాహం జరిగితే మన బంధుమిత్ర సపరివార సమేతంగా అందరినీ మనం పిలుచుకుంటూ ఉంటాం. మరి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి గరుత్మంతుడే వెళ్ళి అందరికీ కూడా ఆహ్వానాలు అందించి వచ్చాడు. మరి లోకమంతా కూడా లోకములో ఉన్నటువంటి దేవాతి దేవతలంతా కూడా అదిగో తిరుమల చేరుకుని నారాయణవనానికి వెళ్ళి సకలములైనటువంటి అతిథి మర్యాదలు ఎవరు చేశారో ఆనాడు భోజనాలు ఎవరు
ఆ కార్యక్రమాన్ని చూశారు అనంటే అగ్నిదేవుడే దగ్గర ఉండి సకలములైనటువంటి వివాహానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా భోజన మృష్టాన్నాలు కల్పించాడట. పురోహితులందరికీ కూడా భూరి సంభావనలిచ్చి మృష్టాన్నాలు పెట్టించారట. అంటే ఆనాడు వివాహం 5 రోజులు మహావైభవంగా జరిగింది. అదిగో స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. గొప్పదైనటువంటి కళ్యాణ శోభ చూడండి. కలియుగ ప్రత్యక్ష దైవం కళ్యాణ మహోత్సవానికి చతుర్ముఖ బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రాది దిక్పాలకులు ఎందరో కూడా వేయించేశారట. భోజన పదార్థాలు ఎవరికి నివేదించాలి అని చెప్పి ఒక సందర్భం వస్తే ఆ శ్రీనివాసస్వామి చతుర్ముఖ బ్రహ్మను అహోబిల నృసింహస్య పూజాం కృత్వా నివేదయ ఇత్యుక్త్వా వాసుదేవేన నృసింహస్యార్పణం నృపా. భోజన పదార్థాల్ని మొదటగా అహోబిల నృసింహస్వామికి నివేదన చేయించి తర్వాత అతిథులకు వడ్డించమని చెప్పి కూడా బ్రహ్మను ఆదేశించాడట. అదిగో అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా మాంగళ్య ధారణ నిర్వర్తించబోతున్నారు. సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. శ్రీదేవ్యై నమః మాంగళ్య ధారణం కరోమి. ప్రజాపతి సోమకం రాజానమసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత పదః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే వద్నాని సుభగే సంజీవ సరదాం సదా. భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగం శుభం.
दीर्घाजुरस्तु मे पतिरे दन्तां ज्ञातजो मम स्वाहा मां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नाद्रुवब्रोदेज्ञौ लाजानावपन्ते दीर्घाजुरस्तु मे पतिरे दन्तां ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नाद्रुवब्रोदेज्ञौ लाजानावपन्ते दीर्घाजुरस्तु मे पतिरे दन्तां ज्ञातजो मम स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्दुष्टार्मतेन्वमग्दुष्टाः सरस्वतेन्वमग्दुष्टाः देवसविधः प्रासामीः प्राणानान्यास्यां सुपतिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाह्योत्सकन्माङ्गमोपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं घोष्ये अदितेन मन्यस्मान् नमतेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवसविधप्रसुभा ओं मतो देवावन्तरोङ्गितो विट्टर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्माः इदं विट्टर्विजक्रमे त्रेधानितदेवदं समोढमस्य भागं सुरे स्वाहा त्रेण विधाविजक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणपस्कतेदो वृतानि पस्पते इन्द्रस्य युज्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा विश्यन्त शौर्यः दिवे वदक्षुरान्तदग्गुस्वाहा तद्विप्रासो पञ्चवो जाङ्कृवागुं सस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओं भू स्वाहा भुवस्वाहा सुवस्वाहा ओं भूर्भुवस्सुवस्वाहा आदतेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः प्राणानाम्यास्यां स्मृतिरोस्ने श्रीनिवासस्वामिनः वैवाह्योत्सकन्माङ्गमोपासनाख्योपरिट्टादन्तोहमं कृष्णे अदितेन मन्यस्मान् नमतेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवसविधप्रसुमान् तदस्तक्रमणोत्तरेण चं जित्वान्यो न मिहाकरम् अग्निस्तुटकुट्विद्वान् सर्वभग्गुसुगतं करोतु स्वाहा अग्नये सुष्टकृतावतेनां कामानागुंसुमते त्रें स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमुष्मे स्वाहा येदो ओषेदे महि स्वाहा समिदसे तेजोसे तेजो वैदे स्वाहा यमस्य देमे मृत्योर्भवा स्वाहा सोमस्य देमे चित्तं मे वायु स्वाहा वाजोर्धमे प्राणं मे वायु स्वाहा ब्रह्मणो देमे बुद्धिं मे वायु सप्तदे अग्ने समिदे सप्तजिह्वा सप्तऋषे सप्तधाम प्रियाणि सत्त्वयोत्मा तत्त्वदात्मा तदप्तजोनिर् रार्पणत्वा कृतेन स्वाग्निर्भुक्तः वेदर्भुक्तः स्वाहा जौर्भुक्तः स्वाहा अग्निर्जेन्नं वेदर्जेन्नं जौर्जेन्नं पृथिवे जेन्नं वोषास्त्रदेवदग्नेर्नः स्वाहा कृतदान विद्वानुट्टप्रतेन पूर्णमाहुतञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राजजहोमि स्वाहा अग्निसुप्यदो वेदसुप्यदो ज्योष्टुप्यदो पृथ्वीसुप्यदो ब्रह्माद्यान् सुप्यन्तां जतेन्वमग्गुस्तानमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविधप्रासामीः आवाह्यदेवताभ्यो नमः यदा सुखदास्तानं प्रतिष्ठापजां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय पवित्रमस पवित्रं मे भोजास्मा सर्वं सर्वं अक्षतमक्षते जुहोमक्षतमामे श्रेष्ठां प्रार्थ्यां दक्षिणाजां उदराजां देचामुद्वाजां अधराजां माध्ययन्तां पश्चिमतः परदिमपनजां सर्वान् परिसमोह्य ग्रन्थिं विसृज्याप्ति प्रोक्ष्य आप्यायन्तामिति जहोति आप्यायन्तामा भवोषधयो मृदां वृषस्पततो नो वृट्टिमेर यस्माहा शुध्यन्तान् देवसदनकुं शुध्यन्तान् देवसदनम्
भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतजोर्भूतिः आदित्यः सोमो नमः कस्य वत्सत्रजाजुषं यद्देवानान् प्रजाजुषं तन्मे अस्तत्रजाजुषं दीर्घायुष्माज बलाज सताज सदन्त्यवर्त्यक्षेत्रजाजुषं मा भोजिष्ठामजोपस्थानवोर्चेतनादना महेरणाज चक्षुषे यो वत्सवदमोरधस्तस्य पादयदेनः उषदेरव मातरः तस्मा अरङ्गमाम भोजस्तक्षजा युजन्वत आपो जनयदाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृताजनात् कृतन्तु मजादेव परिपूर्णस्पदस्तमये प्रायश्चित्तानि शेषान् होमकर्माण्यवानमयि तानि शेषानि शेषेण श्रीकृष्णास्मरणं मदङ्काजेन वाचा मनसेन्द्रियमाबद्धात् पुनः वा प्रकृते स्वभावात् करोमि यद्दस्सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्रकं दर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदास्मदास्तानं प्रतिष्ठापयां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुणोभारं निवेदयामि आद्योपहारं समर्पयामि వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా నిర్వర్తించారు. అదిగో అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏదైతే లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం, నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ అదిగో పూర్ణాహుతిని కూడా సమాప్తి గావించి అగ్ని గాయత్రి జపాన్ని నిర్వర్తించి ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలను అటు ఇటు దొర్లించబోతూ ఉన్నారు. ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగించబోతూ ఉన్నారు. పూర్ణాహుతిని కూడా సమర్పించి ఇప్పుడే అదిగో చూడండి లాజహోమాదుల్ని కూడా సమాప్తి గావించారు. హోమాధికాల ద్వారా దేవదేవుడు సంతృప్తి చెందుతాడు అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ హోమాదులు కూడా నిర్వర్తిస్తారు. భగవత్ ప్రీతి అనేటువంటిది హోమముల ద్వారానే కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ దేవతకు మనకు అగ్నిదేవుడు మధ్యవర్తిగా ఉండి మనం వేసినటువంటి పదార్థాన్ని ఆ హవిస్సుని ఆ దేవతకు అందిస్తాడు. ఆ దేవత స్వీకరించి సంతృప్తి చెందుతాడు అని చెప్పి హోమాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అదిగో చూడండి వారణమాయిరం. ఆనాడు గోదాదేవి యొక్క చరిత్ర అనేటువంటిది శతమఖమణినీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగి సాంద్రవాత్సల్య సింధు అలవక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజాన. ఎంత గొప్పదో చూడండి. ఆనాడు ఆ పరమాత్మ రంగనాథస్వామి విష్ణు చిత్తుల వారికి చెప్పారట, ఎందుకు నీ పుష్పమాలను ఈరోజు నాకెందుకు సమర్పించలేదు అని చెప్పి అడిగాడట. చెప్తూ నీకు నీ దగ్గర ఉన్నటువంటి గోదాదేవి ఎవరనుకున్నావు? ఆవిడ కారణజన్మురాలు. ఆమె అవతారమూర్తి అనన్య మధుర భక్తితో తన హృదయాన్ని నాకు సమర్పించింది అని చెప్పాడట స్వామివారు. తన హృదయంలో వెలిగే నన్ను తన శరీరాన్ని ఆలయించేసి ఇదిగో ఈ పుష్పమాలలతో నన్ను పూజించింది అని చెప్పి శబరి వలె గోపగోపి జనం వలె భేదం తెలియనటువంటి అనన్య మధుర భక్తి కూడా ఆవిడకు ఉన్నది. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వామివారికి ధరింపజేసినటువంటి ఈ చక్కటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి అదిగో భక్తితో వినమ్రతతో మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు అంత గొప్పగా అపచారం లేదు, ఆవిడ ధరించినటువంటి పుష్పమాలే నేను ధరిస్తాను అని కూడా స్వామివారు చెప్పారట. అంటే భక్తికి ఎంత దాసోహమో చూడండి. గొప్పగా ఆనాడు మంగళ స్నానాలు చేయించారు, దివ్యాలంకార భూషితురాలను చేశారు గోదాదేవి. ఆవిడెవరయ్యా అంటే సాక్షాత్తు భూదేవి అంశ. భూమికి అవతరించినటువంటి లక్ష్మీదేవి వలె దివ్య శోభతో శోభిల్లుతూ ఉన్నది. అదిగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి భూదేవి మాతకు కూడా సమర్పిస్తూ మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు.
ఆమె మంగళ సుందర విగ్రహము అనేటువంటిది మరింతగా ప్రకాశిస్తూ ఉన్నదట. మరి అందరూ బంధువులు, ఆప్తమిత్రులు, ముత్తైదువులు అందరూ కూడా గోదాదేవిని సర్వాలంకార భూషితురాను చేశారట. పూజా పుష్పాలతో నిండుగా పూలజడ వేశారు. శరీరం శ్రీగంధమలది, నుదుట కస్తూరి తిలకం, కళ్యాణ బొట్టు వైష్ణవరీతులు అలంకరించారట. స్వామివారి ఊర్ధ్వపుండ్రాలు రేఖామాత్రంగా నుదుట దిద్దితే నల్లని 9 రెక్కల వంటి నీలవేణిని దువ్వి అందంగా కేశాలంకారణము అనేటువంటిది చేశారట. అంటే కాళ్లకు పారాణితో, అలాగే నుదుట చక్కని చుక్క, బొగ్గన అగరు చుక్క కూడా శోభలో వెలిగిపోతూ చూడండి. గోదాదేవి యొక్క పెళ్లి కూతురు శోభలో ఆ అందం నూరింతలుగా చేయబడింది. మరి రంగనాథ స్వామి ఏమన్నా తక్కువ అంటే ఆ ఆదిశేషుడు సహస్ర ఫణాలతో కూడా స్వామివారిపై ఛత్రం పట్టినట్లుగా పట్టాడు. మరి దివ్యమంగళ సుమూర్తి అయినటువంటి సమస్త ఆభరణాలు కూడా ధరించి ఉన్నారు స్వామివారు. శంఖచక్రాది ఆయుధుడై నుదుట తిరుమణినామం వెన్నెల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నదట. తెల్ల కలువల వంటి విశాల నేత్రాలు ఇచ్చి అశేష భక్త సముద్రాన్ని కూడా అనుగ్రహ వీక్షణాలతో స్వామివారు ముంచెంతారట. ఎంత గొప్పదో చూడండి. స్వామివారి యొక్క కృపా కటాక్షాలు, భక్తికి దాసోహమవుతాడు. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వు